పైన సోలార్ ప్యానెళ్లతో రక్షణ, కింద వాటి నీడలో పెరుగుతున్న పచ్చదనం. ఆ పచ్చదనం విస్తరిస్తూ భయంకరమైన గోబీ ఎడారి భవితవ్యమే మారిపోతోంది. పచ్చదనం విలసిల్లుతూ ఉండడంతో పాటు కావలసినంత సోలార్ పవర్ కూడా ఉత్పత్తి అవుతోంది. ఆ కరెంటుతో నీటిని పంపింగ్ చేస్తూ ఎడారి నేలను వ్యవసాయ క్షేత్రాలుగా మారుస్తోంది. అదే చైనాలోని కుబికి డెజర్ట్ విచిత్రం. ఇక్కడే గతంలో కుండేళ్లను పెంచినటువంటి చైనా ప్రభుత్వం చక్కటి ఫలితాలను సాధించింది. ఇప్పుడు సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుతో అక్కడి స్వరూపమే మారిపోతోంది. ఇంతకీ కుందేళ్లతో జరిగినటువంటి విచిత్రం ఏమిటా అని అనుకుంటున్నారా? ఎస్, నిజమే. అతిపెద్ద ఎడారిగా చెప్పుకునే గోబీ ఎడారిని పచ్చని అడవులతో నింపేందుకు చైనా కుందేలు సాయం తీసుకుంది. వినడానికి విచిత్రంగా ఉన్న ఆ విశాలమైన ఎడారిలోకి కుందేలు ప్రవేశంతో పచ్చదనం వెల్లివిరిసింది. ఎడారిలో ఓయాసిస్సుగా కుందేలు ప్రవేశంతో వేలాది స్థానికులకు ఉపాధి కలుగుతోంది. వారు క్రమంగా సంపన్నులుగా కూడా మారుతున్నారు. ఎడారి అంటే అందరికీ తెలుసు, అక్కడ గడ్డి కూడా మొలవదు. విపరీతమైన ఉష్ణోగ్రతలతో పాటు ఆకాశాన్నంటే దుమ్ము, తుఫానులు, గాలులు వీస్తూ ఉంటాయి. అటువంటి ప్రదేశంలో నివసించడం అసాధ్యం. అక్కడ జీవించే వారి జీవన విధానం కూడా కఠినంగా ఉంటుంది. ఆ ప్రదేశాన్ని పచ్చగా మార్చాలని అనుకుంది డ్రాగన్ కంట్రీ చైనా. అనుకున్నదే తడువుగా లక్షల సంఖ్యలో కుందేళ్లను రంగంలోకి దించింది. ఎడారి నేలలోకి వదిలేసింది. వాటిని చూసుకోవడం స్థానికుల బాధ్యతగా అప్పచెప్పింది. అందుకోసం వారికి కావలసిన మౌలిక వస్తువులు కల్పించింది. వారికి కావలసినంత నీటిని, ఎడారిలో పెరిగే లక్షణాలున్న ప్రత్యేక మొక్కల్ని అందించింది. కుందేళ్లు కూడా అపారమైన ఉష్ణోగ్రతలను తట్టుకునే జాతిని ఎంపిక చేసి వారికి అందజేసింది. ఇది గత 10 ఏళ్లుగా సాగుతోంది. దాంతో అప్పటి నుంచి ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో పచ్చదనం వెల్లివిరియడం మొదలైంది. లక్షలాది కుందేళ్లు మరిన్ని లక్షల కుందేళ్లను సృష్టించాయి. వాటి నివాసం కోసం అవి ఎడారి ఇసుకలో బొరియలు చేసుకున్నాయి. వాటి వ్యర్థాలు ఎడారిని మళ్లీ పోషకాలతో కూడిన భూమిగా మార్చడం వేగంగా సాగింది. దాంతో ఆ ఎడారిలోనే జీవించే గ్రామాల్లోని చైనీయులు వీటిని చూసుకోవడం, మొక్కలు నాటడం చేస్తూ ఉండడంతో చక్కని ఉపాధి లభిస్తోంది. అపారంగా పెరుగుతున్న కుందేళ్ల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉన్న కారణంగానే చూస్తుండగానే వారు సంపన్నులుగా మారిపోతున్నారు. కేవలం కొన్నేళ్లలోనే గోబీ ఎడారి వారికి ఓయాసిస్సులా మారింది. కుందేలు ఆ ప్రాంతాన్ని అద్భుతంగా మార్చేసింది. ఇప్పుడు అదే ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి సోలార్ ప్యానెళ్లతో కావలసినటువంటి మొక్కలు సోలార్ ప్యానెళ్ల నీడలో తయారవుతున్నాయి. ఇక్కడ పెంచుతున్న ఆ జాతి కుందేళ్లు ఎంతో ఫెరోషియస్ గా ఉంటాయి. చిన్న వెంట్రుకలతో ఉండే ఈ జాతి రాబిట్ ఫ్రాన్స్ నుంచి వచ్చిందని చెప్తున్నారు. వీపు భాగం నలుపు రంగుతో, మిగతా భాగం గోధుమ రంగులో ఉంటుంది. అది ఇసుకలో ఉన్నప్పుడు పూర్తిగా కనిపించకుండా ఉంటుంది. హెర్బివోరస్ జంతువులు తక్కువ కాలంలో చాలా ఎక్కువ అభివృద్ధి చెందుతాయి. సాధారణ జంతువుల కన్నా 25 రెట్ల రీప్రొడక్టివ్ కెపాసిటీ వాటిలో ఉంటుంది. ఒక తల్లి కుందేలు సంవత్సరానికి 24 నుంచి 40 పిల్లల్ని పెడుతూ వాటిని సాకుతుంది. బొరియలు చేసి వాటిని అందులో ఉంచి రక్షించుకుంటుంది. అవి సాధారణంగా 3 నుంచి 5 కిలోగ్రాముల వరకు పెరుగుతాయి. పైగా వీటిని స్థానికులు ఇష్టంగా తింటారు. వీటి మాంసంలో హై ప్రోటీన్ ఉంటుంది. తక్కువ కొలెస్ట్రాల్తో పాటు బాగా రుచికరంగా ఉంటుందని చెబుతున్నారు. అఫ్కోర్స్ చైనీయులు దేన్ని తినకుండా ఉండలేరు అనుకోండి, అది వేరే విషయం. అలాంటిది ఈ కుందేళ్లను వదులుతారా? అది వేరే విషయం. ఇక వీటి నుంచి వచ్చే వెంట్రుకలను దుస్తులు, ఫర్ కోట్స్, షాల్స్, అట్లాగే స్కార్ఫ్స్, ఇంకా గ్లోవ్స్ లాంటివి తయారీ కోసం ఉపయోగిస్తారు. రెక్స్ ర్యాబిట్స్ శుభ్రంగా డ్రైగా ఉండే వాతావరణాన్ని కోరుకుంటాయి. మురికిగా తడి పొడి వాతావరణంలో వాటికి వ్యాధులు సోకుతాయని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. అందుకే గోబీ డిజర్ట్ వాటికి చక్కగా సరిపోయింది. అక్కడి పొడి వాతావరణంలో అవి చాలా ఆరోగ్యంగా, వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మొదట వీటిని ఎడారి నేలలో వదిలినప్పుడు వాటికి సరిపడే వాతావరణాన్ని శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో కల్పించడం జరిగింది. అవి తేలికగా తీసుకునే గడ్డిని, నాటి నీటిని స్ప్రింక్లర్ల ద్వారా చల్లించేటువంటి పనిని స్థానికులకు అప్పజెప్పారు అధికారులు. దాంతో అక్కడ మొలిచిన గడ్డి రూట్లను తినడం ద్వారా వాటి ఆహార సమస్య వాటికి తీరిపోయింది. గడ్డి గింజలు వీటికి జీర్ణం కాని కారణంగా అవి వాటి జోలికి వెళ్ళవని చెప్పాలి. ఈ కారణంగా అటు గడ్డి కూడా గాలికి విస్తరిస్తూ వేగంగా పెరిగింది. స్థానికులు చల్లుతున్నటువంటి నీటితో అవి కూడా బాగా విస్తరించాయి. ఆహారం కోసం గడ్డి మూలాలను వెతుక్కునే క్రమంలో కుందేళ్ల బొరియలు చేయడం, ఇక అక్కడి ఇసుక నెమ్మదిగా మామూలు భూమిగా మారిపోయిందనే చెప్పాలి. ఆ బొరియలతో వాటి విసర్జకాలు ఇసుకలో కలవడంతో సాయిల్ స్ట్రక్చర్ పూర్తిగా మారిపోవడం మొదలైంది. ఆ సన్నని ఇసుక ఇప్పుడు చక్కటి పోషకాలను కలుపుకుందన్నమాట. అందుకే గడ్డి, మొక్కలు కూడా వేగంగా విస్తరించాయి. ఇసుక నేలలో నాటిన మొక్కల్లో 96% విజయవంతంగా నాటుకున్నాయి. ప్రస్తుతం ఆ ఎడారి కుందేళ్లకు స్వర్గంగా మారిపోయిందని చెప్పాలి. వాటి సంతతి వేగంగా పెరిగింది. ఇందుకు ఉదాహరణగా మనం ది ఫస్ట్ డిజర్ట్ సిటీ ఆఫ్ చైనాగా ఫెంగ్షుయ్ లియాంగ్ టౌన్ గురించి చెప్పుకోవచ్చు. రాబిట్ బ్రీడింగ్ ఇక్కడ చక్కగా కుదిరింది. మొదట ఫెంగ్షుయ్ లియాంగ్ ప్రాంతం ఎడారిలో ఉండేది.
ఎటు చూసినా ఎండిపోయిన దృశ్యాలే కనిపించేవి. ఇక్కడ 10,000 కుటుంబాలు పేదరికంలో జీవించేవి. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి మారిపోయింది. ఎటు చూసినా పచ్చదనం పెరిగిపోయింది. 3 వివిధ రకాలైన కమర్షియల్ క్రాప్స్ ఇక్కడ పండుతున్నాయి. అంతేకాదు స్థానికుల జీవితం కూడా మారిపోయిందనే చెప్పాలి. ఈ ప్రాంతంలో సుమారు 40 సంవత్సరాల క్రితమే ఎడారిని మార్చే కార్యక్రమం ఉద్యమంలా సాగింది. ఆనాటి ఫేమస్ సైంటిస్ట్ ప్రొఫెసర్ క్వియాన్ క్యూసేన్ మొదటిసారిగా ఈ ప్రపోజల్ని ప్రభుత్వం ముందు పెట్టారు. ఆనాటి ప్రపోజలే ఇప్పుడు విశాలమైన గోబీ ఎడారి పచ్చగా మార్చేస్తోంది. లక్షలాదిగా కుందేళ్లు ఇసుక నేలను వ్యవసాయ భూమిగా మార్చేస్తున్నాయి. ఈ 4 దశాబ్దాల సమయంలో ఎడారి పంటల కోసం మరెన్నో కొత్త పద్ధతులు కనిపెట్టారు. సాలిక్స్ అనబడే మొక్కలు నాటడం ద్వారా కుందేళ్లకు ఆహారంతో పాటు ఇసుక నేల గట్టిపడడం జరిగింది. ఈ మొక్కల వేళ్లు ఇసుకలో పటిష్టంగా నాటుకుపోయి సాయిల్ కల్చర్ ని గణనీయంగా మార్చేశాయి. ఇవి ఏపుగా ఎదిగి చక్కటి వంట చెరుకుతో పాటు కర్ర వస్తువులకు అనువుగా తయారవుతుంది. పెద్ద పెద్ద వృక్షాలుగా కూడా మారుతాయి. దీంతో పాటే మరింత ఇన్నోవేటివ్ ఆలోచనలు చేశారు అక్కడి శాస్త్రవేత్తలు. పచ్చదనం పెరగడంతో పాటు అక్కడ వర్షపాతం కూడా గణనీయంగా పెరిగింది. చక్కటి అటవీ ఉత్పత్తులతో పాటు వాణిజ్య పంటలు కూడా పండుతున్నాయి. 2013లో సాలిక్స్ వృక్షాల నుంచి 1,00,000 క్యూబిక్ మీటర్ల కలప మార్కెట్లోకి వచ్చింది. ఈ కలపతో తయారయ్యే వస్తువులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో స్థానికులు సంపన్నులుగా మారిపోయారు. ఫ్రాన్స్ దేశానికి చెందిన రెక్స్ జాతి కుందేళ్ల ప్రయోగం గ్రేట్ సక్సెస్ సాధించింది. ఒక్క ఫెంగ్షు లియాంగ్ టౌన్ ప్రాంతంలోనే ఇప్పుడు 50 లక్షల కుందేళ్లున్నాయి. వీటి నుంచి లభించే హై క్వాలిటీ ఉత్పత్తులు అంటే వాటి వెంట్రుకలతో తయారయ్యే వస్తువులు, మాంసం అమ్మకాల ద్వారా అక్కడి రైతులు ఏటా 50 నుంచి 70 వేల యువాన్లు సంపాదిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అంటే మన కరెన్సీలో అయితే అది 8 లక్షల పైమాటే. గతంలో ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉండేది. ఇప్పుడు అక్కడి ప్రజలు ఒక్క కుందేళ్లతోనే సరిపెట్టుకోలేదు. వ్యవసాయ భూమి పెరిగింది కాబట్టి ఇతర పాడి ఉత్పత్తులు కూడా స్టార్ట్ చేశారు. ఆవులు, కోళ్లు, గొర్రెలు లాంటివి కూడా అక్కడ పెంచుతున్నారు. వర్షాలు పడుతూ ఉండడంతో నీటి రిజర్వాయర్లు కూడా తయారయ్యాయి. ఆ నీటిలోనే చేపల పెంపకం కూడా స్టార్ట్ చేశారు. ఎడారి నేలను పచ్చదనంతో నింపేందుకు చైనా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. తాను నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ వెంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ పెంచుతోంది. వాటిని డ్రోన్ల ద్వారా నిత్యం గమనిస్తూ రైతులకు సలహాలిస్తోంది. ఇందుకోసం ఓ ఇన్నోవేషన్ సెంటర్ తెరవడంతో రైతులు తమ అనుభవాలను ఇతరులతో పంచుకుంటున్నారు. ఓ ఆలోచన జీవితాన్ని మార్చేస్తుందనడానికి చైనా నిర్వహించినటువంటి కుందేలు ప్రయోగం ఓ చక్కటి ఉదాహరణనే చెప్పొచ్చు.